పక్షుల గ్రామంలో అదొక నిశ్శబ్దమైన మధ్యాహ్నం. పెద్దవాళ్లంతా తమ పనులు ముగించుకుని ఇళ్లల్లో సేదతీరుతూ ఉంటే పిల్లలైన పుచ్చిపిచ్చుక, చిన్నుకాకి, బన్ను చిలుకకు మాత్రం ఏమీ తోచడం లేదు. రోజు ఆడే ఆటలన్నీ ఆడేసి వాళ్లకు విసుగొచ్చేసింది. అబ్బో, ఏం చేద్దాం రా, దాగుడు మూతలు ఆడాం, పరిగెత్తాం, ఇంకేం ఆడాలో కూడా తెలియడం లేదు. అవునరా, రోజు ఇదే. ఏదైనా కొత్తగా సాహసం చేయాలనుంది. కత్తర్లో లాగా నిధిని వెతకడానికి వెళ్తే ఎంత బాగుంటుందో. నిజ, మన ఊర్లో నిధి ఎక్కడుంటుంది? అవన్నీ కథల్లోనే ఉంటాయి. ఉంటుందేమో, ఎవరికి తెలుసు, మనకు తెలియని ఎన్నో రహస్యాలుండొచ్చు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా పట్నం నుండి తిరిగొచ్చిన లూసీ పావురం తన పాత సామాన్ల పెట్టెను ఇంటి అరుగు మీద పెట్టి దాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. పిల్లలు ఆసక్తిగా తన దగ్గరికి వెళ్లారు. ఏంటంటే ఈ పెట్టెలో ఏమున్నాయి? అన్ని పాత సామాన్లేనా? అవును బుజ్జి, ఇవన్నీ మా తాతగారివి. ఆయన వాడిన పాత వస్తువులు. ఈ పెట్టె ఎప్పట్నుండో అటక మీద ఉంది, ఈ రోజు తీశాన్లే. పెట్టెలో నుండి పాత బట్టలు, రాగి పాత్రలు, కొన్ని పాత కాగితాలు తీస్తూ ఉండగా పిల్లలు కూడా సహాయం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు చిన్ను కాకి చేతికి ఒక పాత చుట్టి ఉన్న తోలు కాగితం తగిలింది. అతో, ఇదేంటి, ఏదో పటంలో ఉంది. ఏదో పాత కాగితం అయ్యుంటుందిలేరా, దాన్ని పక్కన పడే అంది పెద్దగా పట్టించుకోకుండా. కాని పిల్లల మనసు మాత్రం ఆ పటం మీదే ఉంది. వాళ్ళు దాన్ని తీసుకుని తమ ఆట స్థలమైన మర్రి చెట్టు కిందకు వెళ్లారు. దాన్ని నెమ్మదిగా విప్పి చూశారు. దానిమీద ఊరి బొమ్మ గీసి ఉంది. కాని దారులు సరిగ్గా లేవు. అక్కడక్కడ కొన్ని వింత గుర్తులు, రాతలు ఉన్నాయి. ఇదేంట్రా, ఏమీ అర్థం కావట్లేదు. ఇవన్నీ గీతలే. అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దాం పదండి, వాళ్ళకేమైనా తెలుస్తుందేమో. ముగ్గురు ఆ పటాన్ని తీసుకుని తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక కూర్చున్న చోటికి వెళ్లారు. అమ్మో, చూడు, మాకేం దొరికిందో. ఇది మన ఊరి పటంలా ఉంది. చిచ్చుకాకి ఆ పటాన్ని చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూసింది. ఈ గీతలేంటో, ఈ రాతలేంటో నాకేం అర్థం కావట్లేదు. మీకెక్కడ దొరికిందిరా ఇది? లూచి అట్టు పాత పెట్టెలో దొరికింది. ఇదేదో పాత కాగితంలా ఉంది. దీన్ని పట్టుకుని మీ సమయం వృధా చేసుకోకండి, వెళ్ళాడుకోండి అని దాన్ని పక్కన పెట్టేసింది. పిల్లల ముఖాలు చిన్నబోయాయి. వాళ్ళ సాహసయాత్ర మొదలవకముందే ముగిసిపోయిందని నిరాశపడ్డారు. చూసారా, పెద్దవాళ్లకు మనలాంటి సాహసాలంటే ఇష్టముండదు. ఆగండి, లూసీ అత్తకే ఇద్దాం. ఆ పెట్టె తనదే కదా, తనకేమైనా తెలుస్తుందేమో. ముగ్గురు మళ్లీ లూసీ పావురం దగ్గరికి పరిగెత్తారు. లూసీ అత్త, ఈ పట్టం నీ పెట్టెలోనే దొరికింది. ఒకసారి నువ్వు చూడు, దీని మీద ఏముందో మాకు అర్థం కావట్లేదు. లూసీ పావురం ఈసారి ఆ పటాన్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుంది. దుమ్ము దులిపి దాన్ని వెలుతురులో పెట్టి పరీక్షగా చూసింది. చూస్తూ ఉండగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అరే, ఇది మా తాతగారి చేతిరాతలా ఉందే. ఆయన ఈ ఊర్లోనే ఒక పెద్ద వ్యాపారి ఒకప్పుడు. ఆయన ఎప్పుడూ ఇలాంటి పొడుపు కథలతోనే మాట్లాడేవారు. అప్పుడు నాకు అర్థమయ్యింది. అరెరే, ఇది మామూలు పటం కాదురా, ఇది గుప్తనిధి వేటపటం. నిధి వేట పటమా? ముగ్గురు పిల్లలు ఒకేసారి ఆనందంతో అరిచారు. నిజంగానా అట్ట? అంటే మన ఊర్లో నిజంగానే నిధి ఉందా? ఉండే ఉంటుంది. అందుకేగా మా తాతగారు ఈ పటాన్ని ఎంత భద్రంగా దాచారు. కాని దీన్ని ఛేదించడం అంత సులభమేం కాదు. దీని మీదున్నవి మామూలు దారులు కాదు, పొడుపు కథలు. వాటిని విప్పుకుంటూ వెళ్తేనే నిధి దొరుకుతుంది. అయితే మొదటి పొడుపు కథ ఏమిటో చెప్పొద్దా ప్లీజ్, మేమిప్పుతాము. లూసీ పావురం పటం మీదున్న మొదటి వాక్యాన్ని నెమ్మదిగా చదివింది. రోజూ సూర్యుడు మొదట నమస్కరించే శిఖరం పైన గ్రామ దేవత కొలువై ఉన్న చోట నా మొదటి సూచన నీకోసం వేచి ఉంది. పిల్లలు ఆలోచనలో పడ్డారు. సూర్యుడు మొదట నమస్కరించే శిఖరం అంటే తూర్పు వైపు ఉన్న కొండనా? అవును, ఆ కొండ మీద కదా మన ఊరి పాత అమ్మవారి గుడి ఉంది. గ్రామ దేవత అంటే ఆ అమ్మవారి. అంటే మొదటి సూచన ఆ గుడిలోనే ఉందన్నమాట. పదండి వెళ్దాం అని ఉత్సాహంగా బయలుదేరిపోయాడు. ఆగండి ఆగండి, అంత తేలిక కాదు. అక్కడికి వెళ్లడం ప్రమాదం కావచ్చు. మీరు మీ అమ్మ వాళ్ళ అనుమతి తీసుకోవాలి.
పిల్లలు మళ్ళీ తమ తల్లుల దగ్గరికి వెళ్లారు. ఈసారి లూసీ పావురం కూడా వారితో పాటు వెళ్ళింది. తుని, ఇది మామూలు కాగితం కాదు, ఇది మా తాతగారు గీసిన నిధివేట పటం. పిల్లలు మొదటి పొడుపు కథను విప్పేశారు కూడా. వాళ్ళు ఆ గుడి దగ్గరికి వెళ్తామంటున్నారు. నిధివేట? ఏంటి లూసీ ఇదంతా? ఆ కొండ మీదకి పిల్లల్ని ఒంటరిగా పంపించడం సురక్షితం కాదు. అవును, నాకు భయంగా ఉంది. వాళ్ళు దారి తప్పితే ఎలా? అప్పుడు అక్కడికి వచ్చిన మహీగ్రద్ద వాళ్ళ సంభాషణ వింది. మీరేం కంగారు పడకండి. పిల్లల ఉత్సాహాన్ని కాదనొద్దు. నేను ఆకాశం నుండి నా కళ్ళతో వాళ్ళని కనిపెట్టుకుని ఉంటాను. వాళ్లకు ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. వాళ్ళని వెళ్ళనివ్వండి. ఇక మహీగ్రద్ద భరోసా ఇవ్వడంతో తల్లులు అయిష్టంగానే ఒప్పుకున్నారు. సరే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చీకటి పడకముందే తిరిగొచ్చేయాలి. పిల్లలు ఆనందంగా తలలూపి తమ సాహసయాత్రకు బయలుదేరారు. మహీగ్రద్ద ఆకాశంలోకి ఎగిరి వాళ్ళని అనుసరించసాగింది. పిల్లలు కొండ ఎక్కడం మొదలుపెట్టారు. దారిలో ముళ్ల పొదలు, రాళ్లు ఉన్నా వాళ్ల ఉత్సాహం ముందు అవేమీ అడ్డంకి కాలేకపోయాయి. కొద్దిసేపటికి వాళ్ళు పాత గుడి దగ్గరికి చేరుకున్నారు. ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా పక్షుల కిలకిలలతో నిండి ఉంది. అమ్మా, ఈ గుడి ఎంత పాతదైపోయిందో. ఇక్కడ సూచన ఎక్కడుంటుంది? పొడుపు కథలో గ్రామదేవత కొలువై ఉన్న చోట అని ఉంది కదా, అంటే అమ్మవారి విగ్రహం దగ్గర ఎక్కడో ఉంటుంది. ముగ్గురు జాగ్రత్తగా గర్భగుడిలోకి వెళ్లారు. అమ్మవారి విగ్రహం వెనుక భాగంలో ఒక చిన్న రాయిపై చెక్కి ఉన్న కొన్ని అక్షరాలు కనిపించాయి. అది రెండో పొడుపు కథ. ఊరందరి దాహం తీర్చే తల్లి ఒడిలో 1000 ఏళ్ల సాక్షి నీడలో నా రెండో రహస్యం దాగి ఉంది. దాహం తీర్చే తల్లంటే నదా? కాదు, మన ఊర్లో అందరూ నీళ్లు ఎక్కడ పట్టుకుంటారు? ఊరి మధ్యలో ఉన్న బావి దగ్గర. ఆ బావి దాహం తీర్చే తల్లి. మరే 1000 ఏళ్ల సాక్షి అంటే? ఆకాశం నుండి ఇదంతా గమనిస్తున్న మహీగ్రద్ద గట్టిగా అరిచింది. పిల్లలు, 1000 ఏళ్ల సాక్షి అంటే మన ఊరి మర్రి చెట్టు. అది ఎన్నో తరాలను చూసింది. ఆ బావి పక్కనే ఉంది, చూసుకోండి. మహీగ్రద్ద సహాయంతో వాళ్ళు రెండో పొడుపు కథను కూడా విప్పేశారు. వాళ్ళు కొండ దిగి ఊరి మధ్యలో ఉన్న బావి దగ్గరికి పరిగెత్తారు. ఆ పెద్ద మర్రి చెట్టు నీడ బావి మీద పడుతోంది. ఓ, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వెతకాలి? సాక్షి నీడలో అని ఉంది కదా, అంటే చెట్టు నీడ పట్టున్న చోటు వెతకాలి. వాళ్ళు చెట్టు యొక్క పెద్ద వేర్ల దగ్గర వెతకడం మొదలుపెట్టారు. ఒక వేరు కింద ఒక పాత రాగి చెంబు పాతిపెట్టి ఉంది. దాన్ని బయటికి తీసి లోపల చూశారు. అందులో ఇంకో తోలు కాగితం ఉంది. ఇది మూడో సూచన. పక్షుల కిలకిలలు సంగీతమయ్యే చోట, పసరు వాసనలు ఔషధమయ్యే చోట 7 రంగుల వంతెన దాటిన తర్వాత నా చివరి మజిలీ ఉంది. ఈ పొడుపు కథ వాళ్లకు చాలా కష్టంగా అనిపించింది. పక్షుల కిలకిలలు ఎప్పుడు సంగీతం లాగానే ఉంటాయి. పసరు వాసనలు అడవిలో వస్తాయి. కానీ 7 రంగుల వంతెన ఎక్కడుంది? 7 రంగుల వంతెనంటే ఇంద్రధనుస్సు, కానీ అది ఎప్పుడు ఉండదు కదా. మళ్ళీ మహీగ్రద్ద ఆకాశం నుండి దారి చూపింది. పిల్లలు, ఊరి చివరున్న జలపాతం దగ్గరికి వెళ్ళండి. సాయంత్రం ఎండ దాని మీద పడినప్పుడు అక్కడ చిన్న ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఆ జలపాతం అవతల మన ఊరి పాత వైద్యుడి మూలికల తోట ఉంది. అక్కడే పక్షులు ఎక్కువగా ఉంటాయి. మహీగ్రద్ద చెప్పినట్లు వాళ్ళు ఊరి చివర ఉన్న జలపాతం దగ్గరికి వెళ్లారు. అక్కడ నీటి తుంపరుల మీద సూర్యరశ్మి పడి ఒక చిన్న ఇంద్రధనుస్సు ఏర్పడి ఉంది. వాళ్ళు దాన్ని దాటి అవతలి వైపు వెళ్లారు. అక్కడొక పాడుపడిన మూలికల తోట, ఒక చిన్న గుడిసె ఉన్నాయి. చివరి సూచన అక్కడే ఎక్కడో ఉండాలి. గుడిసె గోడ మీద వాళ్లకు చివరి పొడుపు కథ కనిపించింది. నేను నోరులేని జీవిని, కాని కథను చెబుతాను. నాకు కడుపు నిండా అక్షరాలు, కాని చదవలేను. నా గుండెల్లోనే అసలైన నిధి. నన్ను వెతుకు. పిల్లలు చాలాసేపు ఆలోచించారు. కోతలు చెప్పేది నోరు లేనిది ఏంటది? కడుపు నిండా అక్షరాలు, కానీ చదవలేదు. బుజ్జి పిచ్చుక ఒక్కసారిగా గట్టిగా అరిచింది. పుస్తకం, అది ఒక పాత పుస్తకం. పుస్తకానికి నోరుండదు, కానీ కథలు చెబుతుంది. దాని నిండా అక్షరాలే ఉంటాయి. వాళ్ళకి సమాధానం దొరికింది. ముగ్గురు ఆ పాత గుడిసెలోకి వెళ్లి వెతకడం మొదలుపెట్టారు.
ఒక మూలన పాత ఆకులతో కప్పబడి ఉన్న ఒక పెద్ద తోలుతో చుట్టిన గ్రంథం వాళ్లకు దొరికింది. అది వాళ్ళు వెతుకుతున్న నిధి. ఆత్రంగా దాన్ని తెరిచి చూశారు. అందులో బంగారం, వజ్రాలు లేవు. దాని నిండా అక్షరాలు, పాత బొమ్మలు ఉన్నాయి. ఇదోనా నిధి? ఇదొక మామూలు పాత పుస్తకంలో ఉంది. మనం ఎంత కష్టపడింది దీనికోసమేనా అని నిరాశగా అన్నాడు. బుజ్జిపిచ్చుక మాత్రం ఆ పుస్తకంలోని పేజీలను ఆసక్తిగా తిప్పుతూ, ఆగండి, ఇందులో మన ఊరి గురించి రాసి ఉంది. మన తాత ముత్తాతల కథలున్నాయి అని అంది. వాళ్ళ పుస్తకాన్ని తీసుకుని సంతోషంగా ఊర్లోకి తిరిగొచ్చారు. వాళ్ళు తిరిగి రావడం చూసి తల్లులు లూసీ పావురం ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలు ఆ పుస్తకాన్ని లూసీ పావురానికి చూపించారు. లూసీ దాన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది మా తాతగారి రోజువారీ పుస్తకం. ఆయన మన ఊరి చరిత్రను, మన పూర్వీకుల కథలను, వాళ్ళు వాడిన మూలికా వైద్యం రహస్యాలను, పాత పండుగల వివరాలను అన్నీ ఇందులో రాసుకున్నారు. బంగారం కంటే విలువైనదిరా ఈ పుస్తకం. ఆ పుస్తకం దొరికిన విషయం ఊరంతా తెలిసింది. పెద్దలందరూ ఆ పుస్తకాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అందులో వాళ్ళు మర్చిపోయిన ఎన్నో సాంప్రదాయాలు, కథలు ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం ఊరంతా మర్రి చెట్టు కింద చేరి లూసీ పావురం ఆ పుస్తకంలోని కథలను చదువుతుంటే విన్నారు. పిల్లల ముఖాలు గర్వంతో వెలిగిపోతున్నాయి. టుని పిచ్చుక తన కూతుర్ని దగ్గరికి తీసుకుని, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది పుచ్చి. నువ్వు నీ స్నేహితులు కలిసి మన ఊరికి అసలైన నిధిని తెచ్చిపెట్టారు. ఆ రోజు పిల్లలకు ఒకటి అర్థమైంది. నిజమైన నిధంటే డబ్బు, బంగారం కాదు. తమ చరిత్ర, తమ సంస్కృతి, తమ పూర్వీకుల జ్ఞానమే అసలైన నిధి. ఆ నిధిని కనుగొన్న సాహసయాత్ర వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు కింద చిచ్చుకాకి తన టీ కొట్టును అప్పుడే తెరిచింది. ఆ కొట్టుకు పేరు చిచ్చు చాయ్. కాని ఊర్లో వాళ్ళందరూ దాన్ని నీళ్ల చాయ్ కొట్టు అని పిలుచుకుంటారు. చిచ్చుకాకి ఎంత డబ్బున్నా పిసినారితనంలో ఆమెను మించిన వారు ఆ ఊర్లోనే లేరు. చిచ్చుకాకి పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో చెంబుడు నీళ్లు పోసింది. పక్కనే ఉన్న పాల గిన్నె వైపు ఒకసారి దయగా చూసి అందులో నుండి కేవలం సగం చెంబుడు పాలు ఆ నీళ్ళల్లో వేసి, ఈ రోజుకి ఏమాత్రం చాలే అని తనలో తాను గొనుక్కుంది. ఒకే ఒక చెంచా టీ పొడి వేసి దాన్ని గంటసేపు మరిగించి నల్లగా అయ్యేంతవరకు ఆగి దాన్ని టీ అని నమ్మించడానికని సిద్ధమైంది. అక్కడే ఉన్న ఒక పాత చిరిగిపోయిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. అదే ఆమె ఖాతా పుస్తకం. దాని ప్రతి పేజీలో పక్షుల పేర్లు, వాళ్ళు బాకీ ఉన్న అంకెలు ఉన్నాయి. ఆ పుస్తకం చూసినప్పుడల్లా ఆమెకు సగం సంతోషం, సగం కోపం వస్తూ ఉంటాయి. అమ్మా, ఈ చోటి చిలక బాకీ 1000 రూపాయలకు దగ్గరవుతుందే. ఈ తోని పిచ్చకైతే ఎప్పుడూ నవ్వుతూ వచ్చే ఖాతాలో రాయమంటుంది. అందరూ నా మంచితనాన్ని వాడుకుంటున్నారు. ఈ రోజు ఎలాగైనా బాకీలు వసూలు చెయ్యాలి, లేకపోతే నా వ్యాపారం దివాలా తీస్తుంది. ఆమె అలా అనుకుంటూ ఉండగానే చోటు చిలుక అక్కడికొచ్చింది. ఏంటి చిచ్చు, పొద్దున్నే కొట్టు తెరిచావు? నీ ముఖంలో ఈ రోజు ఏదో కొత్త కళ కనిపిస్తోంది. ఏమైనా లాటరీ తగిలిందా ఏంటి? చిచ్చుకాకి విసుగ్గా. నాకు తగలాల్సిన లాటరీలన్నీ మీ ఖాతా పుస్తకంలోనే ఉన్నాయి. సరే, ఏం కావాలి? ఒక మంచి స్ట్రాంగ్ టీ ఇవ్వు చిచ్చు. రాత్రంతా నిద్ర పట్టలేదు. నీ టీ తాగితే గాని మెదడు పనిచెయ్యదు. చిచ్చుకాకి ఒక గాజు గ్లాసులో టీ పోసి ఇచ్చింది. చోటు చిలుక ఒక్క గుక్క తాగి ముఖం చిట్లించింది. అదేంటి చిచ్చు, టీ ఎలా ఉంది? పాల గిన్నెను నీళ్ళల్లో కడిగావా ఏంటి? అంత నీళ్లుగా ఉంది. కొంచెం పాలు పోయొచ్చు కదా. చిచ్చుకాకి కోపంగా ఖాతా పుస్తకాన్ని చోటు ముందు పెట్టి, ముందు ఏ కథ చూడు, ఎక్కడ చూడు. నీ పేరు మీద దగ్గర 1000 రూపాయలున్నాయి. ముందా బాకీ కట్టు. ఆ తర్వాత నా టీలో పాలు, నీళ్ల గురించి మాట్లాడు. పాలు ఫ్రీగా రావు, చెట్లకి కాయవు. ఇక చోటు చిలుక నవ్వుతూ, అయ్యో చిచ్చు, ఎందుకంత కోపం? నేను సరదాగా అన్నాను. నిజం చెప్పాలంటే ఇంత రుచికరమైన టీ మన ఊర్లో ఎవరూ పెట్టలేరు. దీని రుచే ప్రత్యేకం. వేడి నీళ్ళలో అద్భుతం సృష్టించావనుకో. చిచ్చుకాకి కొంచెం మెత్తపడి, అదే నా చేతి మహిమంటే. సరేలే, టీ డబ్బులివ్వు. డబ్బులా? ఖాతాలో రాసుకో చిచ్చు.
నీ మంచి మనసు నాకు తెలుసు, సాయంత్రం చూసుకుందాంలే. అలా చెప్పి చోటు చిలుక మాయమైపోయింది. ఇక చిచ్చుకాకి తనలో తాను, ఛీ, అందరూ ఇలానే తయారయ్యారు. టీ బాగాలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని అంటుంటారు. డబ్బులు అడిగితే మాత్రం ఖాతాలో రాయమంటారు. ముందు ఈ ఖాతా పద్ధతి ఆపేయాలి. అలా ఆమె గొనుక్కుంటూ ఉండగా మహీగ్రద్ద నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. ఆమెను చూడగానే చిచ్చుకాకి ముఖం మరింత కఠినంగా మార్చుకుంది. ఏంటి మహి, ఈసారి కూడా ఖాతాలో చెప్పడానికే వచ్చావా, లేక డబ్బులు ఏమైనా తెచ్చావా? నీ ఖాతా కూడా బాగానే పెరిగిపోయింది. లేదు చిచ్చు, ఈసారి కథలేం వద్దు. మొన్ననే కదా నా పాత బాకీ అంతా ఇచ్చేశాను, మళ్ళీ ఎందుకు? ఈసారి డబ్బులు తెచ్చాను. ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకో, ఒక టీ ఇవ్వు. మిగతా 5 రూపాయలు సాయంత్రం పొలం పని నుండి వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. చిచ్చుకాకి ఆ 5 రూపాయల నాణం తీసుకుని దాన్ని అటూ ఇటూ తిప్పి చూసింది. తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో సరిగ్గా సగం వరకు మాత్రమే టీ పోసి మహీగ్రద్ద చేతికి ఇచ్చింది. మహీగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు ఇది, సగం గ్లాసే ఇచ్చావు? సాయంత్రం ఇస్తానని చెప్పాను కదా, గ్లాస్ నిండా పోయొచ్చుగా. చిచ్చుకాకి గర్వంగా, నేను లెక్కల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను మహి. నువ్వు సగం డబ్బులే ఇచ్చావు, అందుకే నేను సగం టీనే పోసాను. సాయంత్రం మిగతా సగం డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా సగం టీ పోస్తానులే. అప్పటి వరకు పొయ్యి మీద వెచ్చగానే ఉంటుంది. మహీగ్రద్దకి ఏం మాట్లాడాలో తెలియక ఆ సగం టీ తాగి నిట్టూరుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. కాసేపటికి తుని పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకతో కలిసి వచ్చింది. తుని చాలా తెలివైంది. ఆమె ఎప్పుడూ చిచ్చుతో నేరుగా వాదించదు. తుని పిచ్చుక నవ్వుతూ, చిచ్చు అక్క నమస్కారం, ఈరోజు వ్యాపారం ఎలా ఉంది? చిచ్చుకాకి విసుగ్గా, ఏం వ్యాపారం లేతోనే, వచ్చే వాళ్ళంతా ఖాతా రాయమనే వాళ్ళే. నీది కూడా అందులో ఉంది. అయ్యో, నా బాకీ ఎంత చెప్పు, తీర్చేస్తాను. కాని ముందు మాకు 2 టీలివ్వు. పాపం మా బుజ్జికి కొంచెం జలుబు చేసింది. డాక్టర్ వేడివేడిగా పల్చగా ఏదైనా తాగించమన్నారు. నీ టీ అయితే దానికి అమృతంలా పనిచేస్తుందని తీసుకొనొచ్చాను. నీ టీలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ కదా. చిచ్చుకాకి ఆ మాటలు పొగడ్తలో తిట్టో అర్థం కాలేదు. కాని 2 టీలు అడిగింది కదా అని సంతోషంగా 2 గ్లాసుల్లో టీ పోసి ఇచ్చింది. బుజ్జి ఆ టీ తాగి, తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని కసురుతూ, ఊరుకో బుజ్జి, పెద్దవాళ్ళని అలా అనకూడదు. చిచ్చు ఆంటీ మన ఆరోగ్యం గురించి ఆలోచించి ఇంత పల్చగా చేసిచ్చారు కదా ఆంటీ. చిచ్చుకాకి ఏం మాట్లాడకుండా తల ఊపింది. సరే చిచ్చు అక్క, ఈ 2 టీల డబ్బులు నా పాత ఖాతాలో కలిపి రాయి. ఇది వైద్య ఖర్చుల కింద వస్తుందిలే. జలుబు తగ్గాక మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను. తుని పిచ్చుక అలా చెప్పి బుజ్జిని తీసుకుని గబగబా ఎగిరిపోయింది. చిచ్చుకాకి నోట మాట రాలేదు. ఆమె కొట్టు ఇప్పుడు టీ కొట్టా లేక ఉచిత ఆస్పత్రినో ఆమెకే అర్థం కాలేదు. ఆ రోజు మొత్తం ఇలానే గడిచింది. చిచ్చుకాకి చిరాకు తలకెక్కింది. సాయంత్రం కొట్టు మూసేద్దామనుకుంటున్న సమయంలో లూసీ పావురం అక్కడికొచ్చింది. ఆమె ముఖంలో ఏదో ఆందోళన, అలసట కనిపించాయి. లూసీని చూడగానే చిచ్చుకాకిలో ఉన్న కోపమంతా కట్టలు తెంచుకుంది. లూసీ బాకీ అందరికంటే ఎక్కువ, ఏకంగా 3500 రూపాయలు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, వచ్చావా పెద్ద మనిషి, ఎక్కడికి పోయావు ఇన్ని రోజులు? నా డబ్బులు ఎగ్గొట్టి పట్నం పారిపోదామనుకున్నావా? ఇంకో 2 రోజులు నువ్వు కనిపించకపోతే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి నీ మీద ఫిర్యాదు చేద్దామనుకుంటున్నాను. నా 3500 రూపాయలు ఎప్పుడిస్తావు? ఇప్పుడే తెలుసుకోవాలి. చిచ్చుకాకి మాటలకు లూసీ పావురం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను చాలా బాధపడింది. తన చేతిలో ఉన్న చిన్న డబ్బుల సంచిని చిచ్చు ముందు పెట్టింది. లూసీ పావురం బాధగా, ఇదిగో చిచ్చు, నీకు డబ్బులివ్వాలని మా అన్నయ్య దగ్గరకు పట్నం వెళ్లాను. ఆయనను బ్రతిమిలాడి అడిగి ఈ డబ్బులు తీసుకొచ్చాను. కాని నువ్వు నన్నన్న మాటలకు నా మనసు చాలా నొచ్చుకుంది. నేను నీ మీద అలిగాను, అందుకే ఈ డబ్బులు నీకివ్వను. ఇదిగో బొంగుమూతి కూడా పెట్టుకున్నాను చూడు. లూసీ పావురం నిజంగానే చిన్నపిల్లల ముఖం ముడుచుకుని బొంగుమూతి పెట్టుకుంది. డబ్బుల సంచి కళ్ల ముందు కనిపిస్తుంటే అది చేతికి అందకపోవడంతో చిచ్చుకాకి ప్రాణం పోయినట్టయింది. వెంటనే తన స్వరం మార్చింది. చిచ్చుకాకి బ్రతిమిలాడుతూ, అయ్యో లూసీ, నన్ను క్షమించు. నాది కొంచెం నోటిదోల, మనసులో ఏమీ ఉండదు. ఏదో కోపంలో అనేశాను. దయచేసి ఆ డబ్బులు ఇవ్వవా? కావాలంటే నీకు స్పెషల్ గా పాలు ఎక్కువగా పోసి మంచి అల్లం టీ చేసిస్తాను. నా మీదొట్టు. లూసీ పావురం కొంచెం ఆలోచించి
బొంగుమూతి తీయకుండానే అంది. ఓ అయితే ఆ అల్లం టీకి నేను డబ్బులు ఇవ్వను మరి, ఫ్రీగా ఇవ్వాలి, సరేనా? ఇక చిచ్చుకాకి తక్షణమే ఒప్పుకుంటూ, సరే లూసీ సరే, ఆ ఒక్కటికి డబ్బులొద్దు, నువ్వు ముందు ఆ డబ్బులు ఇవ్వు. లూసీ పావురం మెల్లగా నవ్వి డబ్బుల సంచిని చిచ్చుకాకి చేతిలో పెట్టింది. చిచ్చుకాకి ఆ సంచిని అందుకుని ఆనందంతో డబ్బులు లెక్క పెట్టుకోసాగింది. అన్నమాట ప్రకారం ఆ రోజు తన జీవితంలోనే అత్యంతమైన టీని తయారు చేసింది. చిక్కటి పాలు, ఎక్కువ టీ పొడి, దంచిన అల్లం వేసి ఒక పెద్ద కప్పులో లూసీకిచ్చింది. లూసీ ఆ టీ తాగి, టీ చాలా బాగుంది చిచ్చు, రోజు ఇలానే ఇవ్వు అని చెప్పి సంతోషంగా ఇంటికెళ్ళింది. చిచ్చుకాకి ఆ డబ్బుల వైపు చూస్తూ మురిసిపోయింది. అమ్మయ్యా, ఈ రోజు గండం గడిచింది, లూసీ డబ్బులిచ్చేసింది అని సంతోషపడింది. చిచ్చుకాకి నిట్టూరుస్తూ, సరేలే, ఈ రోజుకిది చాలు, రేపు ఇంకొకరి వంతు అని అనుకుంటూ తన కొట్టును మూసి ఆ డబ్బుల సంచిని గుండెలకు హత్తుకుని ఇంటి దారి పట్టింది. ఆమె పిసనారితనం మారకపోయినా ఆ రోజుకు ఆమె వ్యాపారం లాభాల్లోనే ముగిసింది.